ఒకే ఒక్క ప్రజానాయకుడిని ప్రజల్లో ఎదుర్కొనే దమ్ము ధైర్యము లేని ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకు ప్రజలలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా సిబిఐతో అరెస్టు చేయించి ఈ రోజుకు సరిగ్గా ఒక ఏడాది పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి గారు జననేతగా ఎదుగుతుంటే రాజశేఖర్ రెడ్డి గారి సిసలైన వారసునిగా ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకుంటుంటే ఓర్వలేని ఈ చంద్రబాబు గారు కాంగ్రెస్ నాయకులు కలిసి ఇక రెండు పార్టీలకు మనుగడ ఉండదని తెలిసి జగనన్న జనాలలోనే ఉంటే ఇక రెండు పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని తెలిసి కుట్రలు పన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో, రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిగత ఇమేజ్ తో, రాజశేఖర్ రెడ్డి గారి పథకాలతో 2 సార్లు అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్లు సేవ చేశారు అన్న విషయం కూడా పక్కన పెట్టి రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు ఇంద్రుడు భగీరథుడు అని పొగిడిన వాళ్లే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కొడుకుకి అక్రమంగా లబ్ధి చేకూర్చారు అంటూ టీడీపీతో కుమ్మక్కయ్యి అవినీతి ఆరోపణలు ఎన్నో చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి పేరును దోషిలా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఆయన కొడుకుని ఒక్కడిని చేసి 100 కుట్రలు పన్ని ఆయన మీద కేసులు పెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో తన ప్రజల్లో ప్రతి ఒక్కరికి మేలు చేయాలి అని తపన పడ్డాడే తప్ప ప్రజలను కొల్లగొట్టి ప్రజలకు నష్టం కలిగించి తన బిడ్డలకు మేలు చేసుకోవాలని రాజశేఖర్ రెడ్డి గారు ఏ రోజు ఆలోచన చేయలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి జీవోలో రాష్ట్ర ప్రయోజనం ఉంది గనుకనే అది విధానాల ప్రకారమే, నిబంధనల ప్రకారమే, అర్హులైన వారికే, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పరిశ్రమలు రావాలని, మన నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలని ఆ జీవోలు ఇచ్చారే తప్ప నాకు, నాది అని స్వార్థంతో ఆలోచన చేసే మనసు కాదు రాజశేఖర్ రెడ్డి గారిది. బయట నుంచి అప్పు తెచ్చైనా సరే 10 మందికి సహాయపడే మనస్తత్వమే తప్ప రాజశేఖర్ రెడ్డి గారికి ఇతరులది కోరుకునే మనస్తత్వము కానే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కూడా సెక్రటేరియట్ లో అడుగు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా క్యాంప్ ఆఫీస్ బిల్డింగ్ లోకి అడుగు పెట్టలేదు. ఏ ఒక్క మంత్రికి గాని, ఏ ఒక్క అధికారికి గాని ఫోన్ చేసి నాకీ పని చేసి పెట్టండి అని అడిగింది లేదు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత మంచి మనసున్న రాజశేఖర్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయడానికి, ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడానికి, ప్రజల మనసుల్లో నుంచి వాళ్ళని తుడిచివేయడానికి కుట్రలు పన్నారు ఈ చంద్రబాబు కాంగ్రెస్ నాయకులు కలిసి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఎందుకు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో ఎందుకు పెట్టారు అన్న ప్రశ్నలకు సమాధానంగా వాళ్ళ పార్టీకి చెందిన గులాం నబీ ఆజాద్ గారే స్వయంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనూ ఉంటే ఈ పార్టీకి ఏ మంత్రో ముఖ్యమంత్రి కూడా అయిపోయేవాడు. కేవలం కాంగ్రెస్ పార్టీని వదిలేశాడు గనుకనే ఈ రోజు అష్ట కష్టాలు పడుతున్నాడని గులాం నబీ ఆజాద్ గారు స్వయంగా చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరు గనుక, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం గనుక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా, ఆర్థికంగా అణిచివేయాలని చూశారు.
జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు దూరం చేయాలని కుట్రలు పన్నారు, సిబిఐని ప్రయోగం చేశారు. సిబిఐ అనే సంస్థ కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మ అని, కాంగ్రెస్ కోసమే పనిచేస్తుంది అని, కాంగ్రెస్ ఎలా ఆడమంటే అలా ఆడుతుంది అన్న విషయము ఇప్పటికే మన దేశంలో బొగ్గు కుంభకోణం కేసుతో సహా ఎన్నోసార్లు రుజువైన విషయం. ములాయం సింగ్ గారు అన్నారు, కాంగ్రెస్ పార్టీ సిబిఐని ఎలా వాడుకుంటుంది అని చెబుతూ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం సులభమేమీ కాదు. కాంగ్రెస్ పార్టీకి 1000 చేతులుంటాయి, 1000 పడగలతో కాటేస్తుంది, సిబిఐని ఉసిగొల్పుతుంది, జైల్లో కూడా పెడుతుంది అని ములాయం సింగ్ గారు అన్నారు. ఆయన మాటలు నిజం చేస్తూనే ఈ కాంగ్రెస్ పార్టీ జగనన్న విషయంలో అదే సిబిఐని ఉసిగొలిపింది, 100 మందితో రేడ్లు చేయించింది, కేసులు పెట్టించింది, ఆఖరికి జైల్లో కూడా పెట్టించింది.